సూపర్ 6 లో స్త్రీ శక్తి సూపర్ హిట్ అయిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. మోదీ ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీ స్లాబులతో డబ్బులు ఆదా అవుతాయన్నారు. రాష్ట్రంలో బడ్జెట్ అంతా దేవుళ్లదేనని స్పష్టం చేశారు. విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న సందర్భంగా సీఎం చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు మన రాష్ట్రంలో డాక్రా సంఘాలు చాలా బాగా ఉన్నాయి. ఈ రోజు మీరు చూస్తే 1,12,00,000 మంది డాక్రా మెప్మా సంఘాలు ఉన్నాయి. దగ్గర 76,000 కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర పొదుపు ఉంది. దగ్గర 75,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం బారో చేసి మళ్ళీ సంవత్సరం 1% కూడా ఎన్పిఏ లేకుండా తిరిగి అన్నీ కడుతున్నారు. అంటే డబ్బులకు కొదవలేదు, తిరగాలంటే ఫ్రీగా తిరిగే ఏర్పాటు చేశాం. ఇవన్నీ కలిపి పెద్ద ఎత్తున ఒక ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేయడానికి మహిళా శక్తి పనిచేస్తుంది. అందుకే ఈరోజు మీరు చూసినప్పుడు ఈరోజు మన అందరం కూడా ఇక్కడ సమావేశం అయ్యాం. మన నాలెడ్జ్ని పెంచుకోవడానికి ఈరోజు స్త్రీ శక్తి ఎంతో ఉపయోగపడుతుంది. ఇది ఓసారి చూసినప్పుడు నేను ప్రవేశపెట్టినటువంటి స్త్రీ శక్తి సూపర్ హిట్ అయిందంటే దీనికంటే మించిన ఆనందం లేదని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ దుర్గమ్మను ఒకటే కోరుకుంటున్నా, మా ఆడబిడ్డలందరికీ ఒక శక్తినిచ్చి సామర్థ్యాన్ని ఇచ్చి ఒక ఆర్థిక వ్యవస్థలో ఒక వెన్నెముకలాగా ముందుకు పోయేట్టుగా వాళ్ళని ముందుకు నడిపించమని కోరుకుంటూ మరొక్కసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ రాష్ట్రం అన్ని విధాల సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో ముందుకు తీసుకుపోయే విధంగా ఆశీర్వదించమంటున్నా. ఇటీవల కాలంలో మీరు చూస్తే సూపర్ 6 కార్యక్రమాలు తీసుకున్నాం. దీనివల్ల పేదవాళ్ళందరికీ కూడా అనేక కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందే పరిస్థితి వచ్చింది. అదే మరి నిన్న మొన్న ఒక పక్కన చూస్తే సూపర్ జీఎస్టీ ప్రతి ఒక్కరికి సూపర్ సేవింగ్స్ వచ్చే అవకాశం వచ్చింది. అంటే కొనుగోలు శక్తి పెరిగింది. పేదవాళ్ళందరూ కూడా ఇంత మునుపు కట్టే పన్నుల నుంచి ఎక్కువ రాయితీలు వస్తున్నాయి. దీనిపైన ఆదాయం పెంచుకుని ఏది కావాలంటే కొనుక్కునే అవకాశం కూడా వచ్చింది. అటు కేంద్రం ఇటు రాష్ట్రం రెండు ప్రభుత్వాలు కూడా పేద మధ్యతరగతి కుటుంబాలను ఆదుకునే ప్రభుత్వాలు. ఈ రెండు ప్రభుత్వాలని దుర్గమ్మ తల్లి చల్లగా ఆశీర్వదించమని, మాకు ఇంకా శక్తినిచ్చి ఈ రాష్ట్రాన్ని దేశాన్ని ముందుకు తీసుకుపోవడంలో అన్ని విధాల సహకరించమని ఆశీస్సులిమ్మని అమ్మవారిని ప్రార్థిస్తున్నా. మొత్తం రాష్ట్రం అంతా బడ్జెట్ మన దేవుళ్ళది దేవతలది. మీరు గుర్తుపెట్టుకోవాలి, చిన్న టెంపుల్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ టెంపుల్స్కి ఆదాయం లేనప్పుడు దాన్ని ప్రమోట్ చేయడానికి రాష్ట్రం డబ్బులు ఇచ్చి ప్రమోట్ చేస్తాం. పెద్ద టెంపుల్స్ అన్నీ కూడా దాతలు ముందుకు వస్తున్నారు. వెంకటేశ్వర స్వామికి అయితే ఎక్కువ ఇస్తున్నారు, దుర్గమ్మ తల్లికి కానీ, అదే మరి శ్రీశైలం మల్లికార్జున స్వామికి కానీ డబ్బులు కొరత లేదు మన దగ్గర. కానీ చాలా భక్తులు ఇచ్చిన విరాళాలని సద్వినియోగం చేయాలి, చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. ఎవ్వరికి ఎలాంటి ఇబ్బందులు లేవు. అందరం కూడా తొందరలో 2027లో గోదావరి పుష్కరాలు వస్తున్నాయి. 2028 కృష్ణమ్మ పుష్కరాలు వస్తున్నాయి. ఈ రెండు పుష్కరాలు కూడా ఘనంగా చేసుకుని ఒక పక్క దేవతల్ని దేవుళ్ళని ఆరాధించడమే కాకుండా ప్రకృతిని కూడా ఆరాధిస్తూ ముందుకు పోయే సాంప్రదాయం మంది. ఆ సాంప్రదాయానికి శ్రీకారం చుడుతూ అన్ని విధాల మనం ఆనందంగా ఉండాలంటే దేవుళ్ళ యొక్క ఆశీర్వాదం